హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు కొద్ది క్షణాల ముందు టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఒక వెబ్ నోటు, అదేవిధంగా మరి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు మనం కూలంకుషంగా చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అత్యంత ప్రామాణికంగా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందుగా గ్రూప్ 3కి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన వెబ్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 1388 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 29/2022. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే జూన్ 18 నుంచి జూలై 8 వరకు డైలీ 2 సెషన్లో ఉంటుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి 10:30 to 1:30 PM వరకు, 10:30 AM to 1:30 PM వరకు. తర్వాత సెకండ్ సెషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషను 2 PM to 5:30 PM. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జూన్ 18 నుంచి జూలై 8 వరకు వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మరి రిజర్వ్ డే ఉంటుంది, జూలై 9th రోజు రిజర్వ్ డే. ఎందుకంటే అటెండ్ అయిన వాళ్ళు ఏదైనా ఒకటి రెండు సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయకుండా డ్యూ రాయడం, వాళ్ళు డ్యూ అనేది మాకు వెరిఫికేషన్కి సంబంధించి ఒకటి మీకు వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమైనా డ్యూ ఉంటే వాళ్ళు డ్యూ అని రాస్తారు. ఆ డ్యూ ఉన్న సర్టిఫికేట్లు ఆ వెరిఫికేషన్ రోజు ఆ రిజర్వ్ డే రోజు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మరి వెరిఫికేషన్ అంటే సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి. ఓకే, మరి ఇక్కడ చూడండి, షెడ్యూల్ విచ్ విల్ బి అవైలబుల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ ఈ పోస్టులకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ సంబంధించి 1:1 లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ వీరికి ఎవరెవరికి ఏ రోజు ఉంటుందనేది ఆ షెడ్యూల్ అనేది 10th జూన్ నుంచి అవైలబుల్ ఉంటుందని వెబ్సైట్లో 10th జూన్ నుంచి మరి ఈ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఏ డే ఉంది, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఆ యొక్క స్పెషలైజ్డ్గా అంటే డీటెయిల్డ్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది 10th జూన్ నుంచి అవైలబుల్ ఉంటుందని, ఇక మరి అవసరం ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ వారు ప్రొడ్యూస్ చేయాల్సి అంటే చూపించాల్సి ఉంటుందని ఇక్కడ దీని యొక్క సారాంశము. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆన్ ది డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ రిజర్వ్ డే, నో ఫర్దర్ టైమ్ వుడ్ బి గివెన్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ absent for certificate verification on allotted date reserve day, her candidate would not be processed further. ఎవరైనా క్యాండిడేట్ వారికి ఇచ్చినటువంటి షెడ్యూల్ రోజు వారికి ఇచ్చినటువంటి డేట్ రోజు వెరిఫికేషన్కి అటెండ్ కానట్లయితే కనీసం రిజర్వ్ డే రోజు అయినా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక వీళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ రోజు అటెండ్ కాకపోయినట్లయితే, రిజర్వ్ డే కూడా అటెండ్ కానట్లయితే వారిని తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఉండరని అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఆఫ్టర్ అబోవ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ absentees, rejections, web options exercised by the candidate, etc., additional candidates are as required would be సబ్సిక్వెంట్లీ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ దాదాపు కొంతమంది గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి ఇందులో ఉదాహరణకు ఈ గ్రూప్ 3 వెరిఫికేషన్కి అటెండ్ కానట్లయితే, అదేవిధంగా కొందరు అటెండ్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ పోస్టులు మాత్రమే వారి యొక్క వెబ్ ఆప్షన్స్ ఇస్తాయి. అదేవిధంగా కొందరు అటెండ్ అయినప్పటికీ కూడా కొన్ని సర్టిఫికేట్స్ పొందుపరచుకున్నట్లయితే, లేదా ఇంకా కొందరి వారు ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఫాల్స్ అని తేలినా, ఏదైనా పోస్టులకు తక్కువ మంది అభ్యర్థులు తక్కువ పడిన ఎడల మళ్ళీ కంటిన్యూస్గా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళని పిలవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది వెబ్ నోట్ యొక్క సారాంశం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ లిస్ట్ అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక ఇది మనకు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళంతా వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 1:1 ఇచ్చారు కాబట్టి వీళ్ళంతా జాబ్కు సెలెక్ట్ అయ్యారని మనం చెప్పవచ్చు. ఎంతమంది ఇక్కడ 1381, ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద 81 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇక మరి వీరికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలా అనేది
ఇక్కడ చూద్దాం మరి వీరికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఇచ్చాడో. కామన్ అన్ని నోటిఫికేషన్లకు ఒకే విధమైన డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్, హాల్ టికెట్, ఆధార్ కార్డు, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది మన గ్రూప్ 3కి డిగ్రీకి సంబంధించిన కన్సాలిడేటెడ్ మెమో మరియు దానికి ప్రొవిజనల్ దానికి సంబంధించిన పట్టా ఉంటుందండి అది. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేటు, తర్వాత స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్, బోనోఫైడ్స్ 1 to 7th క్లాస్ వరకు బోనోఫైడ్స్. తర్వాత బోనోఫైడ్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ అనే ఫర్ ది ఫీ ఎగ్జంప్షన్ అంటే ఆల్రెడీ ఫీజు కట్టిరు కాబట్టి ఇది అవసరం ఉండదు నాకు తెలిసి. తర్వాత ఎన్ఓసి ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారి డిపార్ట్మెంట్ హెడ్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఎక్సైజ్ అంటే ఇంత యూనిఫామ్ పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కోసం కావాల్సి అంటే దానికి ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ కోరుతున్న వారు సంబంధిత స్పోర్ట్స్ అథారిటీ నుంచి సర్టిఫికేట్స్ ఉంటాయి, వాళ్ళు అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకు సంబంధించి దానికి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేటు, తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, తర్వాత ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆన్లైన్ ద్వారా పొందిన ఈ సేవ సర్టిఫికేట్ మనకు మీ సేవ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్కి సంబంధించిన వారికి సంబంధించిన సర్టిఫికేటు, ఇక ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్, ఇక వీటన్నిటినీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈజ్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ with reference to the particulars furnished by him or in the application form, checklist, certificates, the results of such candidates shall be cancelled at any stage. అంటే ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ అయినాక కూడా వాళ్ళకి జాబ్ వచ్చినాక కూడా తర్వాత ఫర్దర్లో ఎప్పుడైనా అది ఫాల్స్ అని తేలినా ఏ దశలోనైనా వారి యొక్క సెలెక్షన్ క్యాన్సిల్ చేసే అథారిటీ టీజీపీఎస్సీకి ఉందని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మరి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సంబంధించిన లిస్టు. ఫ్రెండ్స్, మరి మీరంతా సెలెక్ట్ అయిన వారికి మరి మన ఛానల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరంతా హ్యాపీగా వెరిఫికేషన్కు అటెండ్ కండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కాండి ఫ్రెండ్స్. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.